దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను, వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? చూడండి, ఈ యొక్క మాటల్ని దైవజనులు పేతురు యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. శృంగారమైన దేవాలయం ద్వారం దగ్గర ఒక పుట్టి కుంటివాడు ప్రతిరోజు కూడా అక్కడ కూర్చుండి ఆ మందిరంలోనికి అంటే ఆ దేవాలయంలోకి వెళ్తున్నటువంటి వాడిని భిక్షం అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల సమయమందు పేతురు యోహాన్ల దేవాలయంలోనికి వెళుతున్న సమయమందు వారిని కూడా మరి భిక్షం అడుగుతూ వారు ఏమైనా ఇస్తారేమని చూస్తున్నప్పుడు వారు అంటున్నారు కదా, మా యొద్ద వెండి బంగారములు ఏమీ లేవు, కానీ మాకు కలిగి ఉన్నదే మేము నీకు ఇస్తున్నామని చెప్పి అతని చెయ్యి పట్టుకొని నజరడైన యేసు నామములో లేచి నడవమని చెప్పగానే అతని యొక్క చీలమండలంలోనికి ఎంతో బలము వచ్చి అతడు ఎంతో శక్తితో నింపబడి లేచి దిగ్గున నడవసాగాడు. అయితే పరుగులెత్తుకొని అతడు ఇంటికి వెళ్ళలేదు, కానీ దేవాలయంలోకి వెళ్ళి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అక్కడున్న జనులందరూ కూడా మరి ఆ యొక్క ద్వారం దగ్గర, దేవాలయం ద్వారం దగ్గర పడి ఉన్నటువంటి ఈ పుట్టికుంటువాడు ఇంత గొప్పగా నడవడానికి ఏంటి కారణం అని చెప్పి తెలుసుకొని ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ సమయంలో పేతురు యోహాను గారి ద్వారా మరి దేవుడు గొప్ప కార్యం చేశారని చెప్పి వారు తెలుసుకున్నప్పుడు ఆ జనులందరూ పేతురు యోహాను గారిని గుంపు కూడినప్పుడు పేతురు యోహాను గారు అంటున్నారు కదా, మీరెందుకు అలాగా మమ్మల్ని చూస్తున్నారు? మా సొంత శక్తి చేత బలము చేత మేము ఈ కార్యాన్ని చేయలేదు, ఇదంతా దేవుడే జరిగించారు అని చెప్పి ఎంతో దేవుణ్ణి మహిమపరిచారు. ఈ దినాన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి దేవుని యొక్క ప్రభు యొక్క పనిని చేస్తున్నటువంటి వారు ఎంతో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. చాలామంది మా ప్రార్థన వల్లే, మా వల్లనే వారికి కార్యం జరిగింది, మేము లేకపోతే వారు ఏమైపోదురు అని చెప్పి ఎంతో తమ తాము హెచ్చించుకునేవారుగా, గర్వించేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు, తన సేవకుల ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కానీ మరి దేవుణ్ణి ప్రక్కన పెట్టి మా యొక్క జ్ఞానంతో, మా బలముతో, మా సొంత శక్తితో మేము ఈ కార్యాన్ని జరిగించాము అన్నట్టుగా కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అట్టి రీతిగా ఉండడానికి వీల్లేదు. దేవునికి మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు రావాలి. అయితే మన సొంత శక్తితో, జ్ఞానంతో మనం ఏమీ దేవుని పనులు చేయలేము, ఏ కార్యం మనం చేయలేము. మనకు దేవుడు తోడై ఉంటేనే ఆయన మన ద్వారా అనేకమైన కార్యాలు ఈ లోకంలో జరిగిస్తారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు కూడా దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ప్రార్థన చేశాను, ఆయన నామంలో దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశారు, అదంతా దేవునికే మహిమ అని చెప్పి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఆ విధంగా ఎవరైతే అంటున్నారో వారు తమను తాము తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు అని. కనుక సమస్త మహిమ మనుషులకు కాదు, దేవునికే చెల్లాలి. ఏ కార్యము చేసినప్పటికీ అది యేసు నామములో మాత్రమే, అది దేవుని మహాకృపను బట్టి మాత్రమే జరుగుతుందని తెలుసుకొని దేవునికి లోబడి ఉంటే ఇంకా గొప్ప కార్యాలు దేవుడి నీ ద్వారా ఈ లోకములో జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి రక్షణ, వెలుగు, సమాధానం యేసుక్రీస్తు నామములో దయచేయండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి, ఇరుకుల ఇబ్బందుల నుంచి విడిపించండి, సర్వ సమృద్ధితో వారిని ఆశీర్వదించండి. నీ కృపా కాపుదల మెండుగా దయచేయండి. ఈ దినమంతా పగలు రాత్రి తోడుగా ఉండండి. అపాయములు వీరి యొద్ద నుంచి దూరపరచండి, దుష్టుని కార్యం లయమిచ్చేతండి. అయ్యాని బిడ్డల యొక్క వ్యాపారాలు, పనులు, సమస్త ఉద్యోగాలు, ప్రతి ఒక్క విషయమందు మీ సన్నిధి ఎంతో తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.